కొంతమంది దేవుని నమ్ముతున్నారు, చాలా మంది నమ్ముతారు, కోకొల మంది నమ్ముతున్నారు, అంతా తెలుసుకుంటున్నారు, మళ్ళీ ఇష్టం వచ్చి నడుస్తున్నారు. దాన్ని భక్తిహీనత అంటారు. భక్తిహీనత బుద్ధిహీనత అనియు, బుద్ధిహీనత వెరితనమనియు గ్రహించుటకును రూఢి చేసుకుని మనసు నిలుపుతని అన్ని అర్థమవుతాయి. అక్కడ మోకాళ్ళ మీద కూర్చుంటే అర్థం కాదు. మోకాళ్ళ మీద కూర్చున్న వాళ్ళందరూ మనసు నిలిపినరా? వాళ్ళు ఒక్కడు ఉంటుంది, మనసు ఒక్కడు ఉంటుంది. తెలుసా? వాళ్ళు దేవుని దగ్గర ఉన్నారని అనుకుంటారు. ఇప్పుడు గుడికి వచ్చిన వాళ్ళందరూ మనసు దేవుని మీద ఉన్నదా? చెప్పు, నా తెలవకడు ఉన్నదంటవా? అమ్మ, మనసు నిలపాలే. నిన్ను మోసం చేసేది మనసే, నిన్ను తిప్పలు పెట్టేది మనసే, దయ్యం వచ్చాడు చేసేది మనసే, రోగం వచ్చాడు చేసేది మనసే, శత్రువులు చేసేది మనసే, అప్పుల పాలు చేసేది నీ మనసే. మనసే మనసే మనసే. ఆ మనసు నిలుపుతాం.